అండి, అందరికీ శుభ సాయంత్రం. నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన అన్న పొన్నం ప్రభాకర్ గారికి, నాగపల్ల సురేష్ గారికి, ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి, తర్వాత వెంకట్ గారికి, మిగతా ఆర్టిస్ట్ అందరికి కూడా, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ అందరికి కూడా శుభ సాయంత్రం. విజన్ స్టూడియో విజన్లోనే ఉందండి, విజన్. సో అలాంటి స్టూడియో ఒక 11 సంవత్సరాలుగా ఈ యొక్క ఏమంటారు ప్రయాణం సాగిస్తూ అద్భుతంగా చిన్న సినిమాలకు పెట్టింది పేరుగా విజన్ స్టూడియో ముందుకెళ్తూ ఉందండి. సో ఎన్నో అవార్డులు చూస్తూ ఉంటాం మనం, రివార్డులు చూస్తూ ఉంటాం, రికార్డులు కొన్నే చూస్తూ ఉంటాం. అలాంటి రికార్డులలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకోబోతుంది విజన్ స్టూడియో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే స్టూడియోలు చాలా చిన్న స్టూడియోస్ చాలా ఉన్నాయి, కానీ చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ 100 సినిమాలకు పైగా రిలీజ్ చేసి వాటికి సపోర్ట్ చేస్తూ టెక్నీషియన్స్ను, ప్రొడ్యూసర్స్ను, అందరినీ కూడా ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తున్నటువంటి విజన్ స్టూడియోను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అనేటువంటిది వరల్డ్ వైడ్గా ఉంది. సినిమా విషయానికి వస్తే మన పెద్ద ఆయన గురువు గారు దాసరి నారాయణరావు గారికి కూడా ఇవ్వడం జరిగింది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్. అదేవిధంగా కోడి రామకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్గా రేలంగి నరసింహరావు కూడా ఇవ్వడం జరిగింది. ఒక స్టూడియో పరంగా చూస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ విజన్ స్టూడియోకి ఇవ్వడం జరుగుతుంది. 11 వసంతాలు జరుపుకుంటున్నారు. మీకు బర్త్డే విషెస్ కూడా. 11 వసంతాలు ఏ విధంగా అయితే చేసుకుంటున్నారో మిగతా 89 వసంతాలు శతమానం భవతి 100 సంవత్సరాలు కూడా మీరు ఈ విధంగా నిరాటంకంగా కళాకారులను ఎంకరేజ్ చేస్తూ, టెక్నీషియన్స్ ఎంకరేజ్ చేస్తూ, ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఆశిస్తూ ఉంది. ఈ సందర్భంగా వారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అనౌన్స్ చేయవలసిందిగా మా అధ్యక్షులు అండ్ ఫౌండర్ వెంకటాచారి గారిని కోరుతున్నాను. ఒక టెక్నికల్ సైడ్ సపోర్ట్ చేసినటువంటి విజన్ స్టూడియో వారికి ఇవ్వడం అనేది ఇది ప్రథమంగా మేము తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో వారి చేతులు తగ్గించుకున్నాం ఈరోజు.